హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫినాన్స్ ఫ్రీక్. సో ఈ వీడియో అయితే మీరు thumbnail అయితే ముందే చూసుంటారు. సో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అయితే అడిగారు. సో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి, అండ్ అది తీసుకోవచ్చా లేదా అని చెప్పి కూడా చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక ఇద్దరు ముగ్గురు అయితే అడిగారు దాని గురించి వీడియో చేయమని చెప్పి. సో ఈ వీడియో అయితే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అయితే ఉంటుందన్నమాట. అండ్ మన ఛానల్లో ముందు వీడియోస్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే మనకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ వీడియోస్ ఇంకా ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని విజిట్ అయ్యి వీడియోస్ అయితే చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మనం ఈ వీడియోలో అయితే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి, అసలు వాట్ ఈజ్ యాక్చువల్లీ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే, ఒక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి మనకి, సో అది మనం తీసుకోవచ్చా లేదా, ఒకవేళ తీసుకుంటే ఏమేమి కన్సిడరేషన్ తీసుకొని మనం ఆ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి కూడా మనం ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. అండ్ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఏమన్నా బెస్ట్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా నేను లిస్ట్ అవుట్ చేస్తాను. సో దాన్ని బట్టి కూడా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది మీరు తీసుకోవచ్చా లేదా అని చెప్పి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, డోంట్ స్కిప్ ద వీడియో. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్, వాట్ ఈజ్ ద టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి. సో మనకి మెయిన్గా మనం చూస్తూ ఉంటాం బయట మనకి చాలా ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే ఉంటాయి. లైక్ ఎల్ఐసిలో మనకి చాలా ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి, అండ్ ప్రైవేట్గా టాటా కానీ ఐసిఐసిఐ కానీ ఇలాంటి వాటిలో కూడా మనకి చాలా వెరైటీ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అయితే ఉంటాయి. దాంట్లో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి అనమాట. సో టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనకి మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ ద మోస్ట్ అఫోర్డబుల్ టైప్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ దట్ పేస్ డెత్ బెనిఫిట్ టు ద నామినీస్ ఆఫ్టర్ ద అన్ఫార్చునేట్ డెత్ ఆఫ్ ది పాలసీ హోల్డర్. సో మనకి ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఏంటి, ఒక సర్టెన్ టైం పీరియడ్ వరకు ఉంటుంది. సో ఆ టైం పీరియడ్ వరకు మనం మంత్లీ ప్రీమియమ్స్ పే చేసుకుంటా వెళ్తే, సో ఆ టైం పీరియడ్ అయ్యాక మనకు వచ్చేదే మనకి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. సో ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కేసులో ఏమొస్తుందంటే, సో ఒక నామినీ ఎవరైనా కూడా మనము ఒకరి పైన కూడా మన టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది పే చేస్తూ ఉంటే, ఆఫ్టర్ ది డెత్ అంటే మనకి దీంట్లో 2 కేసెస్ అయితే వస్తాయి. నేను ఆ కేసెస్ కూడా చెప్తానమాట. సో నేను మీకు బ్రీఫ్గా అయితే అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక టైం పీరియడ్ వరకు మనం ప్రీమియమ్స్ పే చేస్తే ఆ తర్వాత వచ్చేదాన్ని మనము టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేసి అంటాం అనమాట. సో దీంట్లో మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంట్రా అంటే, హై లైఫ్ కవర్ ఉంటుంది అండ్ లో ప్రీమియమ్స్. అంటే మనం కంపారిటివ్గా వేరే ఇన్సూరెన్స్ పాలసీతో మనం కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి లోగా ప్రీమియమ్స్ అయితే ఉంటాయి. సో వేరే వాటిలో అయితే మనకి హై ప్రీమియమ్స్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకి రైడర్స్ అంటే లైక్ గెట్ కవరేజ్ అగైన్స్ట్ క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్, వీటిల్లో కూడా మనం దీన్ని కవర్ చేసుకోవచ్చు. అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా మనకి ఉంటాయి అండర్ సెక్షన్ 80C. సో ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనకి ఈ బెనిఫిట్స్ అయితే కూడా మనకి కవర్ అవుతాయి, మనకి మంచిగా ఉంటుంది. సో దీని తర్వాత మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంట్రా అంటే, ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్లో మనకి చాలా మందికి అయితే డౌట్స్ ఉంటాయి. సో ఎలాంటి డౌట్స్ అంటే, సో మనం పే చేసిన ప్రీమియమ్స్కి మనకు వచ్చే అమౌంట్ ఎప్పుడు వస్తుంది, అది ఏ టైంలో వస్తుందని చెప్పి కూడా మనకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో దీనికి నేను ఒక 2 కేసెస్గా అయితే నేను చెప్పగలను, ఎందుకంటే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్లో మనకి ఈ 2 కేసెస్ అయితే ఉంటాయన్నమాట. సో కేస్ 1 వచ్చి ఏంట్రా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ని 80 years వరకు మనం తీసుకున్నాం. ఒక పర్సన్ పైన టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ 80 years వరకు తీసుకుంటే, సో ఆ పర్సన్ 80 years లోపు చనిపోతే, అంటే 79 yearsకో 75 yearsకో చనిపోతే ఆ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ మనం ఎంతైతే కట్టుకున్నామో, అంటే అది ఒక 1 crore పాలసీ అయి ఉండొచ్చు, 2 crore పాలసీ అంటే ఎంతైనా ఉండొచ్చు. సో 80 years కన్నా తక్కువ ఏజ్లో ఆయన చనిపోతే ఆ అమౌంట్ మొత్తం కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇది కేస్ 1. అండ్ కేస్ 2 వచ్చేసి, ఇన్ కేస్ ఆ పర్సన్ అనే అతను ఎవరైనా కూడా 80 years దాటినా కూడా చనిపోకుండా ఉండి, అండ్ 80 years దాటిపోతే మనం పే చేసిన ప్రీమియమ్స్ అన్నీ కూడా మనకి క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి 2 కేసెస్. ఎట్లా అంటే, సో మనం ఎట్లయినా కూడా బెనిఫిట్ పొందే రకంగా ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ 2 కేసెస్లో మీరు కంపేర్ చేసుకుంటే, సో ఈ 2 కేసెస్లో ఫస్ట్ కేసు వచ్చేసి, ఒకవేళ ఇన్ కేస్ ఆ పర్సన్ అనే అతను టర్మ్ పీరియడ్ తర్వాత చనిపోతే యూ కెన్ క్లెయిమ్ ప్రీమియమ్స్. సో ఆ టర్మ్ పీరియడ్ లోపల చనిపోతే యూ కెన్ క్లెయిమ్ టోటల్ అమౌంట్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ అనమాట. సో ఇలాంటి 2 కేసెస్ అయితే ఉంటాయి. సో మనకి మెయిన్గా దీంట్లో ఏంట్రా అంటే, డెత్ పెనాల్టీ అనేది చూస్తారనమాట. సో మనం ఒక ఇన్సూర్డ్ పర్సన్ ఒకవేళ డెత్ బిఫోర్ టైం పీరియడ్ అయితే మనకి ఇన్సూరెన్స్ మొత్తం, మనం ఏ పాలసీకి అయితే ఎంత ఇన్సూరెన్స్ అయితే కడుతున్నామో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ మొత్తం మనకి వస్తుంది. అండ్ కేస్ 2లో ఏంట్రా అంటే, ఒకవేళ ఇన్ కేస్ ఆ పర్సన్ కూడా
80 ఇయర్స్ అంటే ఆ టైం పీరియడ్ దాటినా కూడా చనిపోకుండా ఉంటే ఆ ప్రీమియమ్స్ మొత్తం కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇన్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. అండ్ ఇదే కాకుండా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లైక్ మనం ఫస్ట్ పిక్లో చూసినట్టు లైక్ వీ విల్ హ్యావింగ్ అ ట్యాక్స్ బెనిఫిట్స్. అండ్ ఇదే కాకుండా మధ్యలో ఏమన్నా కూడా మనకి ఫ్యామిలీకి కానివ్వండి అండ్ ఇన్సూర్డ్ పర్సన్ కానివ్వండి ఏమైనా కూడా ఒక క్రిటికల్ ఇల్నెస్ కానీ ఏమైనా వచ్చినా కూడా మనం ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ అయితే మనకి ఇస్తారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. దీంట్లో మెయిన్ థింగ్స్ ఏంట్రా అంటే ఇవే అనమాట. సో మనకి మెయిన్గా డౌట్స్ దీనిపైన ఎక్కువ వచ్చి ఉంటాయి కాబట్టి సో నేను దీన్ని మెయిన్గా తీశానమాట. అండ్ మనం ఎందుకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, సో దీనికి మన రీజన్స్ కూడా చూసుకోవాలి కదా. సో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్సే మనం ఎందుకు తీసుకోవాలి అని చెప్పి కూడా మనకి చాలా మందికి కూడా బ్రెయిన్లో ఉంటుందన్నమాట. సో దానికి నేను ఇక్కడ ఒక చెప్పానమాట, చూడండి. సో రీజన్స్ యూ నీడ్ అ టర్మ్ ఇన్సూరెన్స్. సో టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు కావాలి? సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్సూరెన్స్ ప్రీమియం. అంటే మనకి ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ సమ్ అష్యూర్డ్ అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ, మన ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా మనం దీని ద్వారా చూసుకోవచ్చు. అండ్ కవరేజ్ ఆఫ్ క్రిటికల్ ఇల్నెస్, నేను ఇంతకుముందు చెప్పినట్టు క్రిటికల్ ఇల్నెస్ కూడా మనం దీంట్లో కవర్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా మనకి అన్ని ఇన్సూరెన్స్ పాలసీస్లో ఇస్తారనమాట. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్. సో మనం ఏదైనా చేసినా కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి మెయిన్ కాబట్టి సో మనకి దీంట్లో కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. సో అందుకనేసి చాలామంది కూడా ఇప్పుడు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ వైపు కూడా చాలామంది టర్న్ అవుతున్నారు. ఎందుకంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా దీంట్లో ఇవ్వడం వల్ల సో చాలామంది కూడా దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఒక టర్మ్ ప్లాన్ కొనేటప్పుడు మనం ఏమేమి కన్సిడరేషన్ తీసుకోవాలి, ఎలాగ మనం టర్మ్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి కూడా మనకు చాలామంది డౌట్స్ ఉంటాయి. సో మనం ఎందుకంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే ఉన్నాయి మనకి. లైక్ ప్రతి ప్రైవేట్ బ్యాంక్ కూడా మనకి ఇన్సూరెన్స్ పాలసీస్ ఇస్తుంది. అండ్ అవే కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా ఉంటాయి మనకి. మ్యాట్ లైఫ్ కానివ్వండి, బజాజ్ అలయన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకి వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే ఉంటాయి. సో మనం ఏదో బ్లైండ్గా వెళ్ళి మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మనకి అది బెనిఫిట్స్ ఉండదు. సో ఎలాంటి బెనిఫిట్స్ చూసుకోవాలి, ఎలాంటి పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకోవాలనుకుంటే ఈ పిక్ చూసారంటే మీరు ఎన్ష్యూర్ బయింగ్ ద రైట్ టర్మ్ ప్లాన్. సో ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు చూస్ అడిక్వేట్ కవర్. సో ఎంత కవర్ వరకు కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఉంది, సో ఇన్సూర్డ్ సమ్ అష్యూర్డ్ అనేది ఎంత కవర్ వరకు ఉందని చూసుకోవాలి. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ డిసైడ్ ద పాలసీ టర్మ్. సో పాలసీ టర్మ్ అనేది ఎన్ని ఇయర్స్ వరకు ఉంది, సో ఇది కూడా మనం చూసుకోవాలన్నమాట. అండ్ ప్రొవైడ్ అక్యురేట్ అండ్ ట్రూ ఇన్ఫర్మేషన్. మన ఇన్ఫర్మేషన్ అయితే కూడా మనం జెన్యున్గా అయితే ఇవ్వాలి. సో వాళ్ళకి ఫాల్స్గా ఇచ్చినా కూడా వాళ్ళు ఏదో ఒక స్టేజ్లో వాళ్ళు కనిపెట్టి మళ్ళీ దాన్ని పాలసీని రిడీమ్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ యాడ్ సూటబుల్ రైడర్స్ ఇఫ్ నీడెడ్. రైడర్స్ అంటే నేను చెప్పినట్టు ఇంతకుముందు క్రిటికల్ ఇల్నెస్ కానివ్వండి, సో యాక్సిడెంట్ కేసెస్లో కానివ్వండి, ఇలాంటి టైమ్స్లో కూడా మనకి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకునే ఫ్లెక్సిబుల్ ఉంటుంది కాబట్టి ఇలాంటి రైడర్స్ కూడా మీరు స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోవాలి. అన్నీ తెలుసుకొని కూడా ఇలాంటి రైడర్స్ని, ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చే ఇన్సూరెన్స్ ప్లాన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ చూస్ ద రైట్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్. సో ఎవరైతే మనకి చాలామంది ప్రొవైడర్స్ ఉంటారు, అసలు చాలా వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ ఉంటారు. సో ద బెస్ట్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ మనం చూస్ చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా అయితే మనం ద బెస్ట్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ని అయితే మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఆల్ అబౌట్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. సో నేనైతే కొంచెం ఎక్కువగా కవర్ కాకుండా మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏమేమైతే కన్సిడర్ చేయాలో అవి మాత్రం నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేసినాను. అండ్ నేను చెప్పినట్టుగా వీడియో స్టార్టింగ్లో బెస్ట్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది టాప్ 5 అయితే నేను లిస్ట్ చేస్తాను. నేను ఇవైతే కూడా ఆన్లైన్లో అన్ని రీసెర్చ్ చేసి అండ్ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ప్రైవేట్ బ్యాంక్స్లో వర్క్ చేసే వాళ్ళైతే కూడా ఉన్నారు, వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యేసి నేనైతే ఇవి చెప్తున్నాను అనమాట. సో ద ఫస్ట్ థింగ్ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ థింగ్ అండ్ టాప్ 5 నేను లిస్ట్ చేస్తాను. ద ఫస్ట్ వన్ ఈజ్ ఐసిఐసిఐ పొటెన్షియల్ ఐ ప్రొటెక్ట్ స్మార్ట్ లైఫ్ ఇన్సూరెన్స్. సో ఇదైతే చాలా బాగుంది. అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ప్రొటెక్ట్ సూపర్ అండ్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టోటల్ ఎలైట్ ప్రొటెక్షన్. ద ఫోర్త్ వన్ ఈజ్ టాటా ఏఐఏ సంపూర్ణ రక్షా ప్రామిస్. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ పంజాబ్ అలయన్స్ ఈ టచ్ లంసమ్. సో ఈ టాప్ 5 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ వీళ్ళు కవరేజ్ కూడా, ఏజ్ లిమిట్ కూడా వాళ్ళు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అంటే 85 years to 100 years వరకు ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా అష్యూర్డ్ అమౌంట్ కూడా 50 lakhs నుంచి మినిమం
టూ మినిమం 50 lakhs నుంచి మ్యాక్సిమం 2 crores to 5 crores వరకు అయితే కూడా వీళ్ళు సమ్ అష్యూర్డ్ అయితే ఇస్తున్నారు. అండ్ దే హ్యావ్ అ లో ప్రీమియమ్స్, అంటే చాలా చాలా లో ప్రీమియమ్స్ అయితే ఉన్నాయి. అండ్ మీరు దీని గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు ఆన్లైన్లో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని మీరు గూగుల్ సెర్చ్ చేసినా కూడా మీకు మొత్తం డీటెయిల్స్ అయితే కూడా వస్తాయన్నమాట. సో దీస్ ఆర్ ద టాప్ 5 లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇన్ ఇండియా ఇన్ 2024. సో ఈ విధంగా అయితే మీరు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే చూస్ చేసుకోండి. సో మీకు ఇంకా ఏమాత్రమైన డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. నేను మళ్ళీ కూడా ఆ డౌట్స్ అన్నీ కూడా తీసుకొని నేనైతే ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫినాన్స్ ఫ్రీక్. అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మంచి వీడియోస్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫినాన్స్ ఫ్రీక్. బాయ్.